నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూలై 13వ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపు జూలై 13వ తేదీ ఫలితాలు చూస్తే గనుక మీ జీవితంలో నెమ్మదిగా కానీ బలమైన మార్పుకు పునాది పడే రోజుగా కనబడుతోంది. ముఖ్యంగా గతంలో మీరు చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభం అవ్వబోతూ ఉంది. ఈరోజు మీకు వచ్చే ప్రతి అవకాశం వెంటనే పెద్దదిగా కనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అదే అవకాశం మీ పురోగతికి కారణమయ్యే సూచనగా ఉంటోంది. ఉదయం సమయంలో ఒక ముఖ్యమైన పని అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చు. దీని ద్వారా కాస్త అసహనం కలిగిన తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మీరు ఊహించిన వ్యక్తి నుంచి సహాయం లేదా ఉపయోగకరమైన సమాచారం అందే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో బాధ్యతలు పెరుగుతాయి. ఇతరులు చేయలేని ఒక పనిని మీకు అప్పగించవచ్చు. దాన్ని విజయవంతంగా మీరు పూర్తి చేసి ఉన్నతాధికారుల దృష్టిలో మీ విలువ పెంచుకుంటారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కొత్త సమాచారం అందే సూచనలు ఉన్నాయి. అయితే తొందరపడి ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలేయకుండా అన్ని విషయాలను పరిశీలించడం మంచిది. వ్యాపారస్తులకు పాత పరిచయాలు ఉపయోగపడతాయి. నిలిచిన ఒప్పందం తిరిగి చర్చకు వస్తోంది. కొత్త పెట్టుబడుల విషయంలో మాత్రం ఇతరుల మాటలను పూర్తిగా నమ్మకుండా పత్రాలు లెక్కలు పరిశీలించండి. ఆర్థికంగా కూడా ఒక ఉపశమనం లభించే అవకాశం ఉంటోంది. చాలా రోజులుగా రావాల్సిన డబ్బులో కొంత మొత్తం చేతికి అందవచ్చు. అదేవిధంగా ఈ సమయంలో కుటుంబ అవసరాల కోసం ఖర్చులను కూడా పెడతారు. అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. కుటుంబ జీవితంలో మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఇంట్లో కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం మీకు అనుకూలంగా మారుతోంది. జీవిత భాగస్వామితో మనస్సులో దాచుకున్న విషయాలను ప్రశాంతంగా మాట్లాడితే అపార్థాలు తొలగుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కొత్త సంబంధాల గురించి సమాచారం రావచ్చు. ఆరోగ్యం విషయంలో ఆహారపు అలవాట్లపైన శ్రద్ధ పెట్టాలి. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల నీరసం లేదా జీర్ణ సంబంధమైన ఇబ్బందులు రావచ్చు. ఈరోజు మీకు ముఖ్యమైన సూచన ఏమిటంటే ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. మీ ప్రయాణం నెమ్మదిగా సాగుతున్నట్లు కనిపించినా మీరు సరైన దిశలోనే ముందుకు వెళ్తున్నారు. సాయంత్రం తర్వాత వచ్చే ఒక వార్త లేదా సంభాషణ మీలో నూతన ఆశను కలిగిస్తోంది. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధైర్యంగా చేసే పనులలో మీకు విశేష లాభాలు కనిపిస్తున్నాయి. విజ్ఞానపరంగా పరిశోధనలు చేయడానికి అవసరమైన సమయం. గృహ నిర్మాణాది పనులలో పురోగతి ఉంటోంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ప్రతి పనిలో కూడా విజయం పొందే అవకాశాలు ఉంటున్నాయి. వృషభ రాశి వారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి మీరు శివాలయంలో శివలింగానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసి బిల్వపత్రాలను సమర్పించండి. అనంతరం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు భక్తితో జపించండి. వీలైతే ఒక అవసరమైన వ్యక్తికి బియ్యం లేదా పాలను దానం చేయండి. ఈ పరిహారాన్ని భక్తి ప్రశాంతమైన మనస్సుతో ఆచరించడం ద్వారా శివుడి అనుగ్రహం మీకు పొందుతారు. మొత్తానికి వృషభ రాశి వారికి ఈ జూలై 13వ తేదీన సోమవారం సహనంతో వ్యవహరిస్తే అవకాశాలను విజయాలుగా మార్చుకోగలిగే రోజుగా కనిపిస్తోంది. తొందరపాటు నిర్ణయాలకు మీరు దూరంగా ఉండాలి. మీ సామర్థ్యాన్ని నమ్మి ముందుకు సాగండి. శుభం కలుగుగాక. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.